పెళ్లి కుమార్తె, అర్థమవుతుందండి? పెళ్లి కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇస్సాకు ముందర నిలబడినప్పుడు ఏం వేసుకుందంట? ఎవరు? రెబెక్కా ఏం వేసుకుంది? ముసుగు వేసుకుంది. అంతే కదండి? ఏం వేసుకుంది? ముసుగు వేసుకుంది కదా. మనం కూడా పెళ్లి కుమార్తె వచ్చిన ఏం చేసుకొని వస్తారు? పెళ్లి కుమార్తెలో ముసుగు. ముసుగు అంటే మీకు అందరికీ తెలుసా? ముసుగు అంటే ఏంటిది? చెప్పండమ్మా. ముసుగు అంటే ఏంటిది? ముసుగు ముఖానిక, తలక? చెప్పండి. ముసుగుకు అర్థం ఏంటిది? రెబెక్కా వేసుకుంది తలక, ముఖానిక, లేదా మొత్తానిక? మాకేం తెలుసు? అంతేనా? అది ఈ ముసుగు అనే సిస్టమ్ ఎట్లా వచ్చింది? ఇది యాక్చువల్గా ఆదిలో, అర్థమవుతుందండి, రోమన్ల ద్వారా, తర్వాత గ్రీకు దేశస్థుల ద్వారా ఆరంభమైనది. వాళ్ళు ఎందుకు వేస్తారంటే, అంటే అందరిలో ఉంది ఈ యొక్క సిస్టము. మెయిన్ అన్ని జనుల్లో ముసుగు. ఇప్పుడు చూడండి, మనే కదా ముసుగు, మార్వడీసు వీళ్ళు చాలామంది వేసుకుంటారు వెళ్ళినప్పుడు కదండి, అవునా కదా? ఎందుకు వేసుకుంటారు ముసుగు అంటే, దురాత్మ పట్టకుండా, అర్థమైందా? పెళ్లి కుమార్తెను దురాత్మ పట్టకుండా ముసుగు వేసుకునే వాళ్ళు ఆ దినాల్లో, అర్థమైందా? మెయిన్ అది. ఆ ముసుగేంటిది? మొత్తం ముఖానికి మొత్తం వేసుకునేవాళ్ళు. మనం వేలు అంటాం కానీ వేలు కూడా సరైనది కాదు, అంతా కనబడుతుంది, మొత్తం కనబడుతుంది. అక్కడ ముసుగు కనబడకుండా ఉండేది ఏముంది? అర్థమైందండి? ఎందుకు వేసుకుంటారు? ఏం కనబడకుండా, దురాత్మలు పట్టకుండా. ఇప్పుడు హైందువుల్లో కూడా, లేదు మన దాంట్లో కూడా, పెళ్ళి అవుతుంటే ఒక 2 రోజుల ముందు 3 రోజులు కదా, ఏదో ఇక వాళ్ళని ఏం చేస్తారు, జాగ్రత్త చేతికి ఒక కత్తి ఇస్తారు, ఏదో ఇది చేసి దెయ్యం పట్టకుండా కదా, ఏవో చేస్తారు. పని జాగ్రత్త ఒకరు వెనకనే ఉంటారు ఇక, ఎందుకంటే దెయ్యం పట్టుకుంటుందని. అలాగే అన్ని జనులు అందరిలో కూడా ఉంది ఇది సిస్టమ్. అలాగే పూర్వకాలంలో రోమియులు, గ్రీకు దేశస్తులు, వీళ్ళందరూ గ్రీకు అందరూ కూడా ఏం చేసేవాళ్ళు? దాని కొరకు వేసుకునేవాళ్ళు. రానురానది ఏమైందంటే, అది పరిశుద్ధతకు, పరిచర్యకు సూచనగా అయిపోయింది. అంటే ఈ అమ్మాయి చాలా పవిత్రురాలు, ఈమె చాలా దీనురాలు, ఈమె పరిచర్య చేసేరాలు అని తెలియపరచడానికి అలా మార్చేశారు దాన్ని. అర్థమైందండి? అలాగా వేలు వచ్చింది. బైబిల్లో కూడా ఆ ముసుగు అనేటువంటి ఉంది. అయితే ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వద్దాం. ఇప్పుడు అర్థమైందండి? పరిశుద్ధం వచ్చినప్పుడు 2 రకాల ముసుగులు ఉన్నాయి. అర్థమవుతుందండి? ఎన్ని రకాల ముసుగులు ఉన్నాయి? 2 రకాల ముసుగులు ఉన్నాయి. ఒకటి తల నుంచి ముఖానికి వేసుకునే ముసుగు, అర్థమవుతుందండి? రెండోది కేవలం తలకు మాత్రం వేసుకునే ముసుగు. మరి అర్థమవుతుందా? దాన్ని ఇంగ్లీష్లో వేల్ అంటారు. వేల్ అంటే అసలు అర్థం ఏంటిదట? తెర అని అర్థం. వేల్ అంటే అర్థం ఏంటిది చెప్పండి? అర్థమా? తెర అని అర్థం. పాత నిబంధన ప్రకారము, అర్థమైందండి, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఉండే దాన్ని ఏమంటారు? వేలు అంటారు. తెర, అడ్డు తెర కదా, అదొకటి. రెండవది, మోషే కొండ మీద దిగినప్పుడు, రెండవసారి కొండ మీద దిగినప్పుడు ఆయన ముఖం ఏమైంది? మహిమ ప్రకాశించింది. అప్పుడు ఆ మహిమను ఎవరు చూడలేకపోతున్నారు. ఏం చేశాడు మోషే? తన ముఖానికి ముసుగు వేసుకున్నాడండి. అర్థమైందా? దానినే అపోజిట్ పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం తెరిచి, ప్రియమైన బిల్లారా, తెరిచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అలాగే 12వ వచనం కూడా చదవమ్మా.
తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గల వారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. 15వ వచనం చదవమ్మా. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది. కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. చాలండి. ఇక్కడ మోసే ముసుగు గురించి చెప్తున్నాడండి పౌలు. అయితే పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రములో క్రీస్తు గురించి చెప్పబడినటువంటి విషయాలు మరుగు చేయబడింది. ఎవరికి? పాత నిబంధన పరిశుద్ధులకి, ఇజ్రాయేళ్ళకి. ఇప్పటికీ కూడా ఆయన లిటరల్గా అక్షరార్థము ముసుగు వేసుకున్నప్పటికీ ఎవరైతే ధర్మశాస్త్రం నమ్ముతూ ధర్మశాస్త్రాన్ని మాత్రం పాటిస్తున్నారో వారు చదువుతున్నప్పుడల్లా కూడా ధర్మశాస్త్రముని క్రీస్తును అంటే క్రీస్తు ఏ రీతిగా నెరవేర్చాడో ధర్మశాస్త్రం అన్న విషయాన్ని గ్రహించుకున్నట్లు ఆ ముసుగు ఏమైందా వారి హృదయంలో ఉందంట. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తులు ఎవరైతే యేసుపై నమ్మకం ఉన్నారో వారందరి మీదకి ఏమైనా ముసుగుంది. కానీ ఆ వ్యక్తులు ఎప్పుడైతే ప్రభువైన యేసుకు విశ్వాసం ఉంచుతారో అప్పుడు ఆ ముసుగు అనేది తీసివేయబడింది. అర్థమైందండి? తీసివేయబడింది. అలాగే అన్ని జనం మనకు కూడా యేసుప్రభువుతో విశ్వసించేంత కాలము కూడా మన మీద కూడా ఏముంది? ముసుగు ఉంది. అర్థమవుతుందండి? ఎప్పుడైతే ప్రభువుని యేసుని విశ్వాసం ఉంచావో అది నువ్వు ఏం చేయబడింది? ముసుగు తీయబడింది. ఎక్కడ ఏ ముసుగు తీయబడింది? చెప్పండి, ఏ ముసుగు తీయబడింది? ముఖానికి ఉన్న ముసుగు తీయబడింది. అర్థమవుతుంది? కింద చదవండి 18. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అర్థమైందండి? ఇప్పుడు ప్రభువుని మనం ఎలా చూడబోతున్నాం? ముసుగుతోనా, ముసుగు లేకుండా? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఏ ముసుగు లేకుండా? ముఖానికి ముసుగు లేకుండా. అర్థమైందండి? మనం వచ్చి రెబ్బకాయ వేసుకుంది కదండి ముసుగు. మరి మనం వేసుకున్న తప్పే ఏంటి? రెబ్బకాయ ఎప్పటిది? ఆమె పాత నిబంధన సంబంధమైనది. అర్థమైందండి? అర్థమవుతుందా? ఇంకొకటి కూడా అర్థం ఉంది. ముసుగు అనేటువంటిది వేరే అర్థం కూడా తర్వాతకి వస్తుంది దానికి. అయితే ప్రియమైన బిల్లారా, ఎప్పుడైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచావో ఆ దినమున నీ యొక్క ముఖం మీద ఉన్న ముసుగు తీయబడింది. ఇప్పుడు ఆల్రెడీ చూసాం. వివాహం ఏం చూపిస్తుంది? పెండ్లి కూతురు పెండ్లి కుమారుని ముందు నిలబడబోతుంది. చూడండి, కావాలంటే మీరు ఇందాక చదువుకున్నాం కదా, ఏది కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో చదవబడిన మాట చదవండి ఒకసారి మళ్ళీ. 45. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుతుంది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. చదవమ్మా. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని. ఒక్క నిమిషం. తొమ్మిదవ వచనం. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. నిలుచుచున్నది.
దేని గురించి చెప్పబడుతుంది? పెళ్లి కుమార్తె రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు ఏం కాబోతుంది? నిలబడబోతుంది. నిలబడినప్పుడు మరి ముసుగుతో నిలబడుతున్నట్టు ఉందా, ముసుగు లేకుండా నిలబడుతున్నదా? రాయబడలేదు ఇక్కడ. ఎందుకంటే పెళ్లి కుమార్తె ముసుగు ఏనాడు నువ్వు ప్రభుని యేసుని విశ్వసించావో ఆ దినమే ముసుగు అనేది ఏమైంది? తీసివేయబడిందండి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ముసుగు లేని ముఖముతో ప్రభువును చూడబోతున్నాం. మరి అర్థమవుతుంది. కాబట్టి 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1 కొరింథీ 13:12 13:12 కూడా చదవండి. 1 కొరింథీ 13:12. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఎప్పుడు ముఖాముఖిగా చూస్తాము? ముసుగు అక్కడ పోయిన తర్వాత తీస్తాడా, ఇక్కడ తీయబడిందా? మనకి ఆలోచిస్తున్నారా? దేవుడు ఇక్కడే తీసేశాడు మన ముసుగు. అక్కడ పోయిన తర్వాత తీస్తూ చేయబడుతుందా? మరి మనం పాటించేది కరెక్టేనా వాక్యానుసారంగా? ఆలోచించండి. కరెక్టేనా కదా? అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. ఆలోచించండి. మీరు ప్రశ్న అడగడానికి పూర్తి హక్కులు ఉన్నాయి. అర్థమైందండి? బాగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం వాడి ముసుగు కూడా ఇది బైబిల్లో వచ్చిన ముసుగు కాదు అనుకుంటున్నారేమో. ఇది ఎక్కడో బయట దేశం సంబంధించినటువంటిది. అది కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. నేను చరిత్ర కూడా తీసి చదివిన. ఏ కాలంలో అంటే 90 శతాబ్దంలో ఏముంది, ఆ 10 సంవత్సరం తర్వాత ఎలా ఉంది ఆ ముసుగు, తర్వాత 10 సంవత్సరం తర్వాత ఎలా ఉంది, అలా డీజన్ మారి ఇప్పుడు ఇక్కడ కాడికి వచ్చింది. అది లోకానికి తగినట్టుగా డీజన్ కూడా ఏమైపోతుంది, అది మారిపోతుంది. అర్థమవుతుందండి? కాబట్టి విషయానికి వద్దాం ప్రియమైన బిడ్డలారా. వాక్య ప్రకారం మనము ముసుగుతో ప్రభువు నిలబడతామా, ముసుగు లేకుండా ప్రభువు నిలబడతామా? అర్థమవుతుంది అందరికీ? పెద్దలు బాగా వినండి, అందరూ ఆలోచించండి. ఎందుకంటే రాను మన వాక్యం నేర్చుకొని సరి చేసుకోవాలి మనం. వింటున్నారండి? కానీ ఇంకో వాక్యం కూడా చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక 3:2. 1 యోహాను రాసిన పత్రిక 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయన ఎలా ఉన్నాడో అలాగే చూస్తామంట. ముసుకుంటే చూస్తాం అలాగనే. చెప్పండి, ముసుకుంటే కనబడతారండి? ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనక ఆయనను పోలి ఉందుమని చెప్పాను. ఆయన పోలి ఉందుము ప్రియమైన బిడ్డలారా. కాబట్టి పెళ్లి కుమారుని ముందు సంఘం నిలబడేటప్పుడు పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ముందు నిలబడినప్పుడు పెళ్లి కుమార్తె ముసుగు లేని ముఖముతో నిలబడుతుంది. ఆరి చూసినప్పుడు మన భౌతికంగా మన యొక్క వివాహం జరిగిస్తున్నప్పుడు, భౌతికంగా ఇక్కడ మన పిల్లల వివాహం జరిగిస్తున్నప్పుడు మరి ముసుగుతో నిలబడ్డం, తర్వాత తీయడం, ఇవన్నీ కూడా ఎంత మటుకు సరి అయిందో ఎవరికో ఆలోచించి మీరే చెప్పాలి నిర్ణయం. నేనుగా చెప్పేది. అర్థమవుతుందండి? చెప్పండి. సరే, అది కొంచెం లైట్గా అందంగా కనబడవచ్చు, స్పెషల్ కనబడవచ్చు. కానీ స్పెషల్ ఎవరికి కనబడాలి? నువ్వు చెప్పండి. దేవునికి కనబడాలి, దైవం కనబడాలి, కానీ మనుషులకు కాదు, లోకానికి కాదు. అంతే కదా? ఇక్కడ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి. కాబట్టి ప్రస్తుతానికి ప్రియమైన బిడ్డలారా, సంఘముకున్న ముఖానికున్న ముసుగు ఏమైంది? తీసివేయబడింది. ఎప్పుడు తీసివేయబడింది?
ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో ఆనాడే నీ ముసుగు ఏమైపోయింది? తీసివేయబడింది. అర్థమవుతుందండి? తీసివేయడం కాబట్టి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును మనం ఏం చేస్తున్నాం? అర్థం చేసుకోగలుగుతున్నాం, ఆయన విశ్వసించగలుగుతున్నాం, విశ్వాసముల వాక్యం నేర్చుకుంటున్న కొద్ది ఎదగగలుగుతున్నాం, ఆ ప్రకారం జీవించగలుగుతున్నాం. లేకపోతే విశ్వసించకపోతే మన యొక్క హృదయం మీద ఏముండేది? ముసుగు ఉండేటువంటిది. మోషే ఏ రీతికి ధర్మశాస్త్రము గ్రహించకుండా యూదులైనటువంటి వారికి పాత నిబంధన పరిశుద్ధులు ఏ రీతికి మూయబడి ఉందో ఆ రీతిగానే మనం కూడా యేసునందు విశ్వాసం ఉంచకుండా ఉండేటువంటి వారము. కానీ ఏనాడు విశ్వసించావో ఆ దినం ఏమైంది? ముసుగు తీసివేయబడింది. ఇప్పుడు ఎవ్వరికి ముసుగు లేదు. ప్రత్యేకంగా ముఖానికి ముసుగు పని లేదు, అది ఏ సమయం అయినప్పటికీ కూడా. మరి అర్థమవుతుందా మీకు? అర్థమైందా కాలేదా? చెప్పాలా మళ్ళీ? అవునా కదా? ఉండాలా వద్దా? ఇప్పుడు పెళ్లి కుమార్తెకు వచ్చినా ముఖాన్ని మూసుకొని తీసుకొద్దామా, లేకుండా తీసుకొద్దామా? ఆలోచించండి అందరూ కూడా. అర్థమైందండి? ఇది దేవుని వాక్యం చెప్పేది. ఇప్పుడు రెండో ముసుగు ఏంటండి? తలకు ముసుగు. ఇది వేసుకోవాలా వద్దా? చెప్పండి. ఎందుకు వేసుకోవాలి చెప్పండి. మనకి నిన్న కూడా క్వశ్చన్ వేసాను, ఎందుకు వేసుకోవాలి చెప్పండి నాకు. వద్దన్న వాళ్ళు చెప్తారు ఇక్కడ ఎందుకు వేసుకోకూడదు, కానీ ఎందుకు వేసుకోవాలి. ఇది అనేక మంది వేసుకోవట్లేదండి, చాలా వేసుకోవట్లేదు. మనం కూడా ఏం చేస్తాం? సగం సగం వేసుకుంటారు చాలామంది. పెద్దలుగా ఏమవుతారు? పట్టించుకోం దాని గురించి ఎక్కువగా. సగం వేసుకుంటాం. మరి కొంతమంది ఏంటంటే వేస్తారు కానీ ఎంటికలు అన్నీ కనబడతాయి. అది కూడా స్టైల్ డీజన్ దానికి ఒక స్పెషల్ వచ్చేసింది కదా. ఆ ముసుగు కూడా ఏంటిదంట? ఏమొచ్చిందమ్మా? అది కూడా దేనికి? ఆ వేసుకునేటువంటి ఏమంటారు దాన్ని? మీరు అంటారు కదా, ఏదో అంటారు కదా. ఆ క్లాత్ కూడా కాస్ట్లీవి. అది కూడా దాంతో కూడా ఏం చేయాలి? మనం మన గొప్పతనం చూపించుకోవాలి, మన స్టైల్ ఎంట్రికలు చూపించుకోవాలి. తర్వాత ఇంకేంది? నేను మొత్తానికి ఏదో వేసుకున్నామంటే వేసుకున్నాం. ఇక్కడ దాకా కొంతమంది, ఇక్కడ దాకా కొంతమంది. అర్థమవుతుందండి? కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఇక ఆత్మలు నీకు అంటారు కాదు, ఎక్కడ ఉంటుంది, వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. బాగా అర్థం చేసుకోవాలి. బాగా వినండి, చూడండి. మనం చదువుదాం, ఆ విషయానికి వద్దాం. అది చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. ప్రేమ ద్వారా మోటుకొని రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. 11వ అధ్యాయము 5వ వచనము. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఇక్కడ సింపుల్గా చెప్పాడు దేవుడు. పౌలు ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. ఏ స్త్రీ తలకు ముసుగు వేసుకోకుండా ప్రార్థిస్తుందో లేక ప్రవర్తిస్తుందో ఆ స్త్రీ తన తలను ఏం చేస్తుందంట? అవమానపరుస్తుందంట. ఇక్కడ ఇంకో లోతైన సత్యాన్ని గ్రహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేంటిదంటే కేవలం ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడు? ప్రవచించేటప్పుడు మాత్రం వేసుకోమన్నాడు. కాబట్టి మేము ప్రార్థన చేసేటప్పుడు ముసుగు వేసేటప్పుడు అయింది ఏమంటారు అక్కడ? ప్రవచనం మాత్రం వేసుకుంటాం, మిగతా వాక్యం చెప్పేటప్పుడు మాత్రం బ్రహ్మాండంగా మేమేం చేస్తాం? ముసుగు వేసుకుని మా స్టైల్ ఎంట్రికలు అన్నీ మాకు మంచిగా కనబడాలి, అన్నీ కనబడాలి. కాబట్టి మంచిగా ఏం చేస్తాం? వేసుకోకూడదని. అలా పాటించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే మన లోతుగా దేవుని వాక్యం చెప్తుందంటే ఎందుకు ఇట్లా అన్నాడు? జలను అవమానపరుస్తుంది అంటున్నాడు. ముసుగు లేకపోతే ఏంటంట? ప్రార్థన చేసినప్పుడు ప్రవచించినా కూడా ఏంటి? తలను అవమానపరుస్తుంది. ఎందుకు? కిందికి 4వ వచనం చదవండి. 4వ వచనం చదవనమ్మా. 3 నుంచి చదవండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. చాలండి. తర్వాత కింద
7వ వచనం చదవండి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు ముసుగు వేసుకొనకూడదు అని. ఇక్కడ ముగ్గురిని చెప్తున్నాడు. ఒకటి దేవుడు, తర్వాత పురుషుడు, స్త్రీ. అర్థమవుతుందండి? ముగ్గురు గురించి చెప్తున్నాడు. వింటున్నారా అందరు కూడా? ఎందుకు ముసుగు వేసుకోవాలి అన్నటువంటిది గురించి ఇక్కడ ఉదాహరణ చెప్తున్నా. ముగ్గురు గురించి చెప్తున్నాడు. అర్థమైందా? ముందు అర్థమైందండి? దేవుని యొక్క మహిమ పోలిక ఎవరై ఉన్నారు? పురుషుడై ఉన్నాడంట. అర్థమవుతుందండి? తర్వాత పురుషుని యొక్క మహిమ ఎవరు? స్త్రీ అయి ఉంది. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడే సకల మహిమకు అన్నిటికీ పాత్రుడండి. అన్నమాట. అర్థమైందా? అన్నిటికీ యోగ్యుడెవరు? దేవుడు. ఉదాహరణ నేను పురుషుడు అనుకుందాం. ఇప్పుడు నేను ఏమై ఉన్నాను? దేవుని పోలిక, దేవుని యొక్క మహిమే ఉన్నాను. నా ద్వారా ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. దేవుడు మహిమ పరచబడాలి. దేవుని మహిమ లోకంలో ప్రచురపరచబడాలి. అర్థమవుతుందండి? నేనెవరిని? నా యొక్క మహిమ ఎవరు? ఉదాహరణకి స్త్రీ, నా భార్య అనుకుందాం. అర్థమైందండి? నేనెవరిని? మనిషిని. నా మహిమ, నాకు మనిషి యొక్క మహిమ, మనిషి గొప్పతనము ఏమీ చూపించిన అవసరము లేదు అని అర్థం. అందుకని స్త్రీ ఏం చేయాలి? ఎందుకంటే నా యొక్క మహిమ స్త్రీ ఎవరు? స్త్రీ, లేకుండా భార్య. అదే అంటే మనిషి యొక్క మహిమ ఈ లోకంలో చూపించే కొరకు కాదు. అన్నమాట. అర్థమవుతుందండి? అర్థమైంది కాలేదా? దేవుడు తన యొక్క మహిమగా, తన పోలిక, తన మహిమగా ఎవరు సృష్టించాడు? మనిషిని సృష్టించాడు. కాబట్టి నేనేం చేయాలి? పురుషుడుగా దేవుని యొక్క మహిమను ఏం చేయాలి? ఈ లోకంలో కనుపరచాలి, ప్రత్యక్షపరచాలి. అందుకని ముసుగు వేసుకోవడానికి వీలు లేదు. ఆ మహిమ కనబడకుండానే మోషే ఏం చేశాడు? వేసుకుని మొత్తం కప్పేసుకున్నాడు. అర్థమవుతుందండి? అయితే నా భార్య లేదా స్త్రీ ఏం చేయకూడదు? మనిషి యొక్క మహిమను ఈ లోకంలో చూపించకూడదు. నువ్వు ఒకరు ముసుగు వేసుకోకుండా నువ్వు ఒకవేళ ప్రార్థించినా, ఒక విశ్వాసైన స్త్రీ కావచ్చు, ఒక సేవకురాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముసుగు వేసుకోకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నిత్యముగా నువ్వేం చేసినట్టు? మనుషులను ఘనపరుస్తున్నట్టు, మనిషిని మహిమపరుస్తున్నట్టు, మనిషిని గొప్ప చేస్తున్నట్టు. అలా చేసినప్పుడు దేవుని యొక్క కోపం మనిషి మీదకి వస్తుంది. అందుకే దేవుడు ఒక ఎక్కడి మాట అన్నాడు కదండి, నాకు చెందవలసిన మహిమను మన ఎవరికి పోనిచ్చివాడని కాదు అన్నాడు. ఎప్పుడైతే దేవునికి చెందవలసిన మహిమను ప్రియులారా మనుషుడు పొందాలని చూస్తాడో, తన పేరు కావచ్చు, తన యొక్క అందం కావచ్చు, తన సౌందర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, తన గొప్పతనం చూపించుకోవాలని చూస్తాడో అప్పుడు దేవుని కోపం, దేవుని ఉగ్రత అనేది వస్తుంది. అందుకని దాన్ని ఏం చేయకూడదు? చూపిన వీలేదు. దానికి సాదృశ్యముగానే స్త్రీ అనేది ఏం చేయాలి? తలకు ముసుగు వేసుకోవాలి. అంటే వెంట్రులు కనబడకుండా వేసుకోవాలి. ముఖానికి కొంతమంది మొత్తం మూసేసుకుంటారు చర్చికి వచ్చిన తర్వాత. లోపల నిద్రపోతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు కొంతమంది. అర్థమవుతుందండి? అది కాదు. ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ ఇష్టం లేకపోతే ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు పాపన్ బాలు? ఏం చేయాలి? కటింగ్ చేసుకోండి. ఇప్పుడైతే లేటెస్ట్ కటింగ్లో వచ్చిందిగా, అలాంటి చేసుకోండి లేకుంటే. అర్థమైందండి? కాబట్టి ఈ విషయానికి వద్దాం ప్రియులారా. ఇది అసలు ముసుగు యొక్క, అవునా కదా? ఏ డౌట్ ఉంది ఏమన్నా? అది చదివాం. మొత్తం 11 నుంచి మనము 16 వరకు చదివినట్లయితే ఇదే విషయం
మనకు రాయబడింది. కరెక్ట్గా చెప్తున్నాం అన్ని విషయాలు. అర్థమవుతుందా? కాబట్టి అందుకని ఏముండాలి, తల మీద ఏముండాలి, ముసుగు ఉండాలి అని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. తర్వాత అది ప్రేమ. కాబట్టి ఈ విషయం మనందరం కూడా బాగా అర్థం చేస్తాం. 11:5 కూడా చదవండి. 11:5 చదివారా ఇప్పుడు? మరొకసారి చదవండి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. అర్థమైందండి? అందుకనే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? కంపల్సరీ ముసుగు ధరించాలి. అలాగే ముసుగు పడిపోకుండా చూసుకోవాలి. అందుకే పరిశోధన చెప్తారు, అవసరమైతే పిన్నులు పెట్టుకోండి, లేకుంటే కట్టుకోండి గట్టిగా. అర్థమవుతుందండి? నువ్వు ఆత్మ ఆనందించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవునికి మహిమకు రావాలి నువ్వు. అర్థమైందండి? ఎందుకంటే ఆత్మను ఆనందించడం మాత్రాన నిన్ను మర్చిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనం ఉన్నాయని. అందుకే నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ ఆనందిస్తున్నప్పుడు కానీ, చప్పట్లు కొడుతున్నప్పుడు కానీ, ఆరాధన చేస్తున్నప్పుడు కానీ ఏం కావాలి? ఫుల్ నీ శరీరం కవరింగ్లో ఉండాలి, ముఖం కాదు. ఇది ఈ వాక్యం ఉన్నటువంటి విషయం. అందుకనే ప్రియులారా ఏముంటుంది, పెళ్లి కుమార్తె కూడా ఎలా రావాలి? ఈ ముసుగుతో రావాలి. ఆల్రెడీ ముసుగు తీసివేయబడింది. తీసివేయడమైన ముసుగు, ముఖానికి వేయబడినట్టు ముసుగు తీసివేయబడిన తర్వాత మళ్ళీ ముఖానికి వేసుకునే అవసరత లేదు. ఎందుకంటే మనము ఏం చేయబోతున్నాం? ముఖాముఖిగా ప్రభువుని చూడబోతున్నాం. అర్థమైందండి? ముఖాముఖి ఏం చేయబోతున్నాం? మనం ప్రభుని విశ్వసించాం. ఎప్పుడే విశ్వసించి ఆ దినమే మన ముఖానికి ఉన్న ముసుగు ఇప్పుడేం ప్రభువుని చూస్తున్నాం. మనం అంతరంగం ముసుగుపోయింది, అన్ని ముసుగులు పోయినాయి. కాబట్టి కొత్త నిమిష సంఘం కేవలం భౌతికంగా ఉన్నప్పుడు స్త్రీలు అనేటువంటి వారు ఏం చేయాలి? కంపల్సరీ ముసుగు వేసుకోవాలన్నది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చివరికి అంటున్నాడు 15వ వచనంలో చదవండి. 15-16. స్త్రీకి తన తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నటకు ఆమెకు ఘనము. స్త్రీకి అంట తల వెంట్రుకలు ఏంటంట? ఘనత అంట. అర్థమైంది? ఏంటంట? ఘనత అంటండి. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత కిందికి చదవండి 16. ఎవడైనను కలహ ప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకున్నవాడు. ఇక్కడ ఈ ఉపదేశం ఏది నేను చేస్తున్నానో దాన్ని ఎవరైనా ఒప్పుకోకుండా గొడవకి వస్తే ఇక్కడ ఏమన్నాడు? కొంతమంది కావాలి ఏం చేస్తారు? ఏదో రకంగా ఏం చేస్తారు? చేస్తారు. అయితే ఒకటే చెప్తున్నాడు, ఈ ఆచారం ఎక్కర్లేదు. ఎక్కర్లేదంట చెప్పండి. దేవుని సంఘంలో మాలోనైనాను దేవుని సంఘంలోనైనా అట్టి ఆచారము లేదని వాడు తెలుసుకోవాలి. ఏ ఆచారము? ముసుగు లేకుండా ఏం చేసేది? ప్రార్థించేది, ముసుగు లేకుండా ఆరాధించేది, ముసుగు లేకుండా ప్రసవించేది, ముసుగు లేకుండా వాక్యం చెప్పేది, ఇదంతా కూడా ఏంటిది? ఇది దేవుని విరోధమైన కార్యం. అందుకే స్త్రీలు ఏమనుకున్నాడు? ముసుగు వేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. పురుషుడు ఎందుకు వేసుకోకూడదంటే వారేం కాదు, వారు దేవుని మహిమయు పోలికే ఉన్నారు. కాబట్టి దేవుని మహిమ ఏం కావాలి? ప్రత్యక్షపరచబడాలి. దీనికి సాదృశ్యంగానే దేవుడి సంఘంలో స్త్రీలకు ముసుగు అనేది ఇవ్వబడింది. కాబట్టి ప్రియులారా, అందుకనే పెళ్లి కుమార్తెకు వచ్చినప్పుడు ముసుగు అనేది అవసరము, అంటే మన భాషలో వేలు అనేది అవసరము లేదు. దానికి తగిన ముసుగు చక్కగా వేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది. అవసరం. పెళ్లి కుమార్తెకు ప్రత్యేకమైన వస్త్రం మంచిదే. అది తెల్లటి వస్త్రాలైనా సరే, బంగారు వర్ణంతో కూడిన వస్త్రాలైనా సరే, ఎందుకంటే బైబిల్లో రాయబడింది కాబట్టి. అర్థమవుతుందండి? ఇక మిగతాదన్నీ లేవండి. పెళ్లి కుమార్తె కాబట్టి పెళ్లి కుమార్తె కావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చెప్పుకొని ప్రియులారా, ఈ ఒక వాక్యాన్ని దీంతో ముగిస్తున్నాయి. ఎవరు